జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ వారాహి అమ్మవారి నవరాత్రులకి శుభాకాంక్షలు అండి. అలాగే ఈ రోజు నుంచి బోనాలు కూడా చేస్తూ ఉంటారు. ఇటు సైడ్ తెలంగాణ సైడ్ అయితే చాలా ఎక్కువ అనమాట. ఫుల్ 1 month చక్కగా అమ్మవార్లందరికీ బోనాలు తీసుకెళ్ళి మంచిగా పూజలు, కొత్త బట్టలు ఇవన్నీ చాలా చాలా కలర్ఫుల్గా లైవ్లీగా ఉంటాయి. అన్ని గుళ్ళు కూడా కిటకిటలాడిపోతూ ఉంటుంది జనాలతోటి. చాలా బాగుంటుంది. ఈ 4 రోజులు అలా చక్కగా జరుపుకుంటారు. ప్రతి చిన్న చిన్న కాలనీస్లో కూడా బోనాలు చేసి సో అదే సందర్భంలో మన అమ్మవారి వారాహి అమ్మవారివి కూడా నవరాత్రులు స్టార్టింగ్ ఈ రోజు నుంచి 9 రోజులు కదా, పాడ్యమితోటి మొదలయ్యి మనకి జూలై 4th వరకు అనమాట నవరాత్రులు. వీటినే గుప్త నవరాత్రులని, ఆషాఢ నవరాత్రులని ఇలా చాలా పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. నేను ఆల్రెడీ 3 years నుంచి నవరాత్రులు చేస్తున్నానండి. అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచి నేను 2023 May 5th ఛానల్ స్టార్ట్ చేశాను. అంతకుముందు 2022లో కూడా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నాకు తెలిసింది ఇలా వారాహి అమ్మవారి నవరాత్రులు ఈ టైంలో వస్తాయి అని. సో నాకు తెలిసేటప్పటికే సప్తమి సాయంత్రం నాడు తెలిసింది. ఇంకా అప్పటికప్పుడు అవదు సరే అని అష్టమి రోజు కోసమని ఫోటో ఒకటి గూగుల్లో వెతికి తీసుకుని దాన్ని ప్రింట్అవుట్ తీసి, అదే కలర్ ప్రింట్అవుట్ రాలేదు, అతని దగ్గర పనిచేయలేదు, బ్లాక్ అండ్ వైట్ ఇచ్చాడు. అదే తీసుకుని ఒక అట్ట మీద అంటించుకుని పొద్దునుంచి భోజనం చేయకుండా ఉపవాసం ఉండి సాయంత్రం యథావిధిగా పూజ అది చేసుకుని అలా ఫస్ట్ టైం అలా ఆ అష్టమి రోజు ఒక్కరోజే నేను చేసుకోగలిగాను అనమాట. తర్వాత నుంచి 23 and 24 2 సంవత్సరాలు కూడా సాయంత్రం అప్పుడు 9 రోజులు నేను పూజ చేసుకున్నాను. కానీ నేను ఈ పూజకి మటుకు నేను కలశం పెట్టుకోవట్లేదండి. మామూలుగా ఫోటో పెట్టుకునే పూజ చేసుకుంటున్నాను. కలశమును అఖండం పెట్టుకోవట్లేదు. దసరా నవరాత్రులు వస్తాయి కదా మనకి, శరన్నవరాత్రులు, వాటికైతే నేను కలశం పెట్టుకుని అఖండం పెట్టుకుని చేసుకుంటాను. వీటికి మటుకు మామూలుగా ఫోటోతోటే పూజ చేసుకుంటాను. కిందటి ఏడాది కూడా అలాగే చేశాను. ఈ సంవత్సరం కూడా అంతే. కానీ ఈ సంవత్సరం చిన్న మార్పు ఏంటి అంటే, ఈ సంవత్సరం నేను నిత్య పూజతో పాటు చేసేసుకున్నాను. ఇవాళ పొద్దున్నే పూజ చేసేసుకున్నాను అనమాట. ఎందుకు ఈ మార్పు వచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 9 రోజులు పూజ కంటిన్యూ చేయలేను. అలాగని ఎందుకంటే నేను ఊరు వెళ్తున్నాను. 2, 3, 4 తారీఖులు నేను ఉండను. ఆ 3 రోజులు పూజ అవ్వదన్నమాట ఇంట్లో. సో అది ఒక రీజన్. అండ్ నెక్స్ట్ ఆ 3 రోజుల కోసం ముందున్న 6 రోజులు వదిలేయడం ఎందుకు అని చెప్పి కూడా నేను నిత్య పూజతో పాటు కలిపి చేసుకుంటున్నాను అనమాట. అయితే పొగలే చేయడానికి ఏంటి కారణం అని అంటే, ఈ మధ్య నేను ఇన్స్టాలోనూ యూట్యూబ్లోనూ ఒకటి రీల్ చూశాను. ఎందులోనో నాకు కరెక్ట్గా గుర్తులేదు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక ఆయన అనమాట. గుళ్ళల్లో పద్ధతి వేరుంటుంది, ఇళ్లలో పూజ చేసుకునే పద్ధతి వేరుంటుంది. ఇళ్లలో చేసుకునే వాళ్ళు సాయంత్రమే చేసుకోవాలని రూల్ ఏం లేదు. మామూలుగా గృహిణులు ఎవరైనా సరే అమ్మవారి పూజలు చేసుకోవడానికి, ఇప్పుడు శరన్నవరాత్రికి దానికి మనం పొగలపూటే చేసుకుంటాం కదా, అలాగే చైత్ర నవరాత్రి కూడా మనం పొగలపూట చేసుకుంటాం. అదే లలితా నవరాత్రి అంటాం కదా. సో అవన్నీ పొగలపూట చేసుకుంటాం. ఈ అమ్మవారికి ఒక్కరికి సాయంత్రం చేయాలని రూల్ లేదు. అది కొన్ని రకాల పద్ధతులు పాటించే వాళ్ళు సాయంత్రం అప్పుడు చేసుకుంటారు. మామూలుగా ఇళ్లలో చేసుకునే వాళ్ళు పొద్దున్నప్పుడు చేసుకోవచ్చు. ఎందుకంటే కాశీ నగరంలో అమ్మవారు ఉంటుంది, వారణాసిలో ఉంటుంది. అక్కడే పొద్దున్నప్పుడు పూజలు అవుతాయి. సాయంత్రం అప్పుడు అసలు గుడే తెరవరు. పొద్దున్న 4:30, 5కి ఎప్పుడు తెరుస్తారండి. మళ్ళీ 8:30, 9కి మూసేస్తారు. ఆ టైంలోనే అమ్మవారికి అభిషేకమును పూజ అన్నీ జరుగుతాయి. ఆ టైంలోనే కొంతమంది భక్తులు ఎవరైతే అక్కడ వెయిటింగ్లో ఉన్నారో వాళ్ళకి అమ్మవారి దర్శనం జరుగుతుంది. అంతేగాని ఇంకా రోజు మొత్తానికి గుడి ఓపెన్ చేయరనమాట. ఎందుకంటే ఆవిడ ఆ ఊరికి సెక్యూరిటీ లాగా అనమాట. ఊరంతా రాత్రిలప్పుడైతే మొత్తం నగర సంచారం చేస్తారట అమ్మవారు. అందుకని ఆవిడ పొద్దున్న గుడికి వచ్చిన తర్వాత ఆవిడకి పూజలు అవి చేసి ఆవిడకి నైవేద్యం అది పెట్టి ఇంకా తలుపు వేసేస్తారు. ఆవిడ విశ్రాంతి తీసుకుంటారు. అదనమాట అక్కడ పద్ధతి. అందువల్ల అక్కడే అలా చేస్తున్నప్పుడు మీరు ఇళ్లలో చేసుకునే వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు మామూలుగా నిత్య పూజతో పాటు చేసుకోవచ్చు అని చెప్పింది విన్నాక నాకు అది లాజికల్గా అనిపించింది. సరే నేను కూడా పొద్దున్నప్పుడే చేసుకుందామని ఈ సంవత్సరం మామూలుగా నా నిత్య పూజతో పాటు చేసుకున్నాను. పూజ అయితే చాలా బాగా అయింది. నేను మీకు కొన్ని క్లిప్పింగ్స్ కూడా షేర్ చేస్తాను.
సో ఇంకా ఏంటి అంటే నన్ను ఒకళ్ళిద్దరు అడిగారు, మీరు మీ ఛానల్ పేరు వారాహి వరల్డ్ అని పెట్టుకున్నారు కదా, సో అందుకనే మీరు వారాహి నవరాత్రులు చేస్తారా అని. ఏం లేదండి, నేను వారాహి ఫస్ట్ టైం చేసినప్పుడు చెప్పాను కదా, అప్పటికి నాకు ఛానలే లేదు. అది కాక నేను ఛానల్ పెట్టాక కూడా ఇప్పుడు వారాహి వరల్డ్ కింద మారింది, కానీ ఫస్ట్ అయితే పేరు ఇది కాదు. ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు. ఫస్ట్ అయితే నేను నేవీ బీవీ అని పెట్టుకున్నాను నా పేరు, నా ఛానల్ పేరు. నేవీ మా హస్బెండ్ నేవల్ ఆఫీసర్ కాబట్టి, అండ్ బీవీ అంటే నేవల్ వైఫ్ అని అర్థము. సో ఆ రెండు రైమింగ్ వర్డ్స్ లాగా బాగా కలిసాయి కదా అని చెప్పి నేను నేవీ బీవీ అని పెట్టుకున్నాను. సంథింగ్ డిఫరెంట్ ఉండాలి, క్యాచీగా ఉండాలి అన్న ఉద్దేశంతో అలా పెట్టుకున్నాం అనమాట. తర్వాత ఆల్మోస్ట్ 1 year అయిపోతుండగా ఎవరో అన్నారు, మీకు అది ఆ పేరు అంత సూట్ అవ్వట్లేదు, మీరు పేరు మార్చుకొని వి తోటి వచ్చేటట్టు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి, అప్పుడు వి తోటి అనగానే నాకు ఫస్ట్ స్మరించిన పేరే వారాహి అనమాట. అందుకని వారాహి ఇది సూట్ అవుతుంది అని ఆస్ట్రాలజర్ చూసి నాకు చెప్పారు. సో అందుకని వారాహి వరల్డ్ అని మార్చుకోవడం జరిగింది. బట్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 23 Mayలో నా పూజ స్టార్టింగ్, నాది ఇంట్రడక్టరీ వీడియో చూస్తే కూడా స్టార్టింగ్ ముందు వారాహి అమ్మవారు మించి వచ్చి అప్పుడు నా మొహం కనబడుతుంది, అలాగనే తీశారు. అప్పుడు వారాహి అని పెడతామని అనుకోలేదు కదా, అయినా సరే అలా అనుకోకుండా జరిగింది అది. సో ఎవరో అడిగిన క్వైరీకి ఇవాళ ఈ రూపంలో మీకు సమాధానం చెప్దామని అనుకున్నాను. సో ఇప్పుడు ఇది మీరు చూడండి, కొన్ని ఇవాళ నేను ఎలా పూజ చేసుకున్నానో ఏంటి అన్నది మీరు అందరూ కూడా చూడండి. చూసి మీకు నచ్చింది లేనిది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. पातु मे मोहिनी जिह्वं स्तंभिनी कंठमादरात् स्कंदौ तु पंचमी पातु भुजौ मंशवाहिनी सिंहरूढा करौ पातु कुक्षौ कृष्णमुखी सदा कलायुधं च वक्षश्च मध्यमे मुसली मम नाभिन्तु शङ्किनी पातु पृष्ठदेशे तु चक्रिणी खड्गिनी पातु कट्यां तु मेढ्रायो पातु केटकी बुधं च क्रोडिनी पातु जगनं स्तंभिनी तदा चण्डा च ऊरू मे जानुनी शत्रुमर्दिनी जङ्गाद्वयोर्भद्रकाली चामुण्डा गुल्फयोद्वयो पादौ तदङ्गुलीश्चैव पातु चन्मोत्तभैरवी सर्वाङ्गं सततं पातु कालसन्दीपिनी मम वाराही कवचं दिव्यं सर्वसिद्धिप्रदायकं सर्वशत्रुक्षयकरं सर्वकार्यकरं शुभम् इति श्रीरुद्रयामालतन्त्रे श्रीवाराही कवचम्। ऐं ग्लौं वाराहवदनाय नमः। ॐ ऐं ग्लौं वाराह्यै नमः। ॐ ऐं ग्लौं वररूपिण्यै नमः। ॐ ऐं ग्लौं क्रोडाननाय नमः। ॐ ऐं ग्लौं कोलमुख्यै नमः। ॐ ऐं ग्लौं जगदम्बाय नमः। ॐ ऐं ग्लौं तारुण्यै नमः। ॐ ऐं ग्लौं विश्वेश्वर्यै नमः। ॐ ऐं ग्लौं शङ्खिन्यै नमः। ॐ ऐं ग्लौं चक्रिण्यै नमः। ॐ ऐं ग्लौं खड्गशूलगदहस्ताय नमः। ॐ ऐं ग्लौं मुसलधारिण्यै नमः। ॐ ऐं ग्लौं हलासिकातिसमायुक्ताय नमः। ॐ ऐं ग्लौं भक्तानाम् अभयप्रदाय नमः। ॐ ऐं ग्लौं इष्टार्थदायिन्यै नमः। ॐ ऐं ग्लौं घोराय नमः। పూజ అయితే చాలా మనస్ఫూర్తిగా జరిగిందండి. మా ఇంట్లో మా చెట్టుకు కాసిన మామిడికాయ, కాకినాడ నుంచి మా చెట్లకు కాసిన కొబ్బరికాయ రెండును పానకమును చలిమిడి చేసి నైవేద్యం పెట్టుకున్నాను. మా ఇంట్లో కొంచెం తక్కువ పూలే పూసాయండి. మన గార్డెన్ క్లీన్ చేయించినప్పుడు కొమ్మలు కొట్టేస్తే అన్ని పువ్వులు రావట్లేదన్నమాట. సో మా పక్కన మీనా గారిని అడిగితే ఆ ఎల్లో పువ్వు కావాలని అడిగితే ఆవిడ దాంతోపాటు బోల్డ్ పువ్వులు ఇచ్చారు. అది కాక ఇంకా విరజాజి పువ్వులో సన్నజాజి పువ్వులో మరి అవిని మళ్ళీ కనకాంబరాలు కట్టి మాల కట్టి కూడా మరీ ఇచ్చారు. ఇవాళ ఇన్ని పువ్వులతోటి పూజ ఇంత బాగా అవడానికి కారణం మీనా గారు. సో నా పూజలోంచి కొంత ఆవిడకి కూడా వెళ్తుంది పుణ్యం అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అనమాట. సరే పూజ చేస్తున్నప్పుడు అనిపించింది ఎవరైనా ఒక మొత్తకైనా పిలిచి కాస్త పసుపు బొట్టు ఇచ్చుకుందామని. వెంటనే శారద గారికి ఫోన్ చేస్తే ఆవిడ వచ్చారనమాట. సో భోజనం చేసే ముందు కాస్త ఎవరికైనా తాంబూలం ఇచ్చుకుంటే బాగుంటుందని అనిపించింది. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.